ఉపాసింపబడతారు. జ్ఞానావతారంగా కనబడుతున్న దత్తాత్రేయుడు వారు ధర్మ ప్రతిష్టాతగా కూడా మనకు గోచరిస్తారు. అయితే ఈయన ఆవిర్భావమే చాలా గొప్ప అద్భుతమైన ఘట్టం. అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు ఫలంగా పరమాత్మ సాక్షాత్కరించాడు. ఆయన జపిస్తున్నది ఏంటంటే ప్రణవాన్ని మాత్రమే జపిస్తున్నట్ట. అంటే ఓంకారాన్ని జపం చేస్తూ బహుకాలం తపస్సును ఆచరించాడు. అప్పుడు ఆయన ముందు ఒక మహా తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ తేజస్సు చూస్తూ ఉండగా 3 రూపాలతో కనబడింది. అది బ్రహ్మ, విష్ణు, రుద్ర అనబడే 3 రూపములు. అప్పుడు గొప్ప ప్రశ్న వేస్తాడు అత్రి. నేను ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నానో ఆ స్వరూపము మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడు. అంటే ఏ పరమాత్మను ఉద్దేశించి నేను తపస్సును ఆచరిస్తున్నానో ఆ పరమాత్మ మీ ముగ్గురులో ఎవరు అని ప్రశ్న వేస్తే ముగ్గురు కలిసి ఒక మాట అన్నారు. నువ్వు ధ్యానిస్తున్న పరమాత్మ మేము ముగ్గురము అన్నాడు. ఇది ప్రతివారు తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అంటే పరమాత్మ ఒక్కడే, ఆయన సృష్టి స్థితులైన